ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరా బోడా. అమ్మా, నేను ఈ కొడుకుని అంత తేలిగ్గా తప్పు చేయనమ్మా. వాళ్ళని బయటికి పంపించేశాక నా ఫ్రెండ్ ఒకడు నాకు ఒక వీడియో పంపించాడు. నాలాంటి సమస్య ఉన్నాడు. డిఎన్ఏ టెస్ట్లో ఓడిపోయి వారసత్వంతో పాటు ఆస్తిపాస్తుల్ని కూడా కోల్పోయాడంట. అలానే కేదార్గఢ్ హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటని ఆలోచించాను. అమ్మో, డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని కోర్టులో కేసు వేశాడంటే వాడే ఇంటి వారసుడని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? యువరాజు మంచి పని చేశాడు వదినా. తెలివిగా ఆలోచించి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే డిఎన్ఏ రిపోర్ట్స్తో వాడు కూడా ఈ ఇంటికి వారసుడై ఉండేవాడు. అలా అని వాళ్ళని ఎంతకాలం భరిస్తాం యువరాజ్? తప్పదు నిష్కా, మన సమయం వచ్చే వరకు భరించాలి. వాళ్ళని భరించే శక్తి ఓపిక మీకుందేమో, నాకు మాత్రం లేదు. మన టైం వచ్చే వరకు భరిద్దాం మమ్మీ. అబ్బోడు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉండదు కదా. ఒక పని చేద్దాం, వాళ్ళని మనం గింటేస్తేనే కదా ప్రాబ్లం. అవును, అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళని ఘోరంగా అవమానిద్దాం. ఆ అవమానాలు భరించలేక వాళ్లంతట వాళ్లే ఇల్లొదిలి వెళ్లిపోయేలా చేద్దాం. అట్లా పోతారంటావా మమ్మీ? పోయేలా చేద్దామత్తయ్య. కేదార్ జగదాత్రిలకి పోలీసులు వీడియో పంపడం ఏంటో అర్థం కావడం లేదు. అమ్మా కౌష్కి, కేదార్, జగదాత్రి, తమ్ముడు, అందరూ ఒకసారి రండి. తమ్ముడు, ఏంటి బాబాయ్ అందరినీ పిలిచారు? మన ఫ్యామిలీ ఫ్రెండ్ జడ్జి భారతీదేవి గారు ఉన్నారు కదమ్మా, ఆవిడ మరి కాసేపట్లో మన ఇంటికి వస్తున్నారు. హో, భోజనానికి ఏర్పాట్లు చేయండి. అలాగే బాబాయ్. అమ్మి జగదాత్రి, ముఖ్యంగా మీరు మీ హద్దులో ఉండడానికి ప్రయత్నించండి. మొన్న హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మీ పిచ్చి చేష్టలతో మా పరువు తీసినట్టు ఈ రోజు కూడా తీయబాకండి. అలాగే అత్తయ్య గారు. ముఖ్యంగా వాళ్ల ముందు ఇలా అత్తయ్య మావయ్య అని పిలవకు. అలాగే. యువరాజ్, ఒక బొకే తెప్పించు. హా, అలాగే నాన్న. జగదాత్రి, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా. జడ్జి గారు రాక రాక మన ఇంటికి వస్తున్నారు. నీ చేతులతో మంచి మంచి వంటలు చేయి. నేను చేస్తాను వదినా. నిషికన్న మాటలు పట్టించుకోకు, సరేనా? సరే అక్క. అమ్మీ, ఆ జగదాత్రికి బాగా చెప్పుండావమ్మీ. లేకపోతే ఎలా అత్తయ్య? జడ్జి గారి ముందు కేదార్ మావయ్యని నాన్న అని పిలిచి జగదాత్రి మావయ్య అని పిలిస్తే ఆవిడ వీళ్లే కొడుకు కోడలు అనుకోరు? అసలే హైకోర్టు జడ్జి. మన నేరుగా కోర్టులోనే వాళ్ళని ఈ ఇంటి వారసులుగా ఒప్పుకున్నట్టయిపోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా అలా చెప్పాను. మంచి పని చేసుండావమ్మీ. వెల్కమ్ భారతీదేవి గారు. బాగున్నావా సుధాకర్? బాగున్నాను. మీరెలా ఎలా ఉన్నారు? ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను వైజయంతి. ఎలా ఉన్నావు కౌష్కి? బాగున్నానండి. హౌ ఆర్ యూ మిస్టర్ కే? మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు మావే
సుధాకర్ గారి కొడుకు కేదార్ కాదు, యువరాజ్. ఓ వీళ్ళింకా అండర్ కవర్ కాప్స్ లోనే ఉన్నారనమాట. నోరు జారలేదు. సంతోషం. ఇప్పుడు దీన్నెవరు అడిగారు? మావయ్య కొడుకు ఎవరని? క్షమించండి, చూసి చాలా కాలం అయింది కదా. హైట్ చూసి ఇతనే సుధాకర్ కొడుకు అనుకున్నాను. ఇక్కడేదో తేడా కొడుతోంది. జడ్జి గారు కేదార్ని గుర్తుపట్టి మాట్లాడించారు. మిస్టర్ కే అనేదాకా వెళ్ళారు. హౌ ఆర్ యు మిస్టర్ కే? పొరపడితే బాగున్నావా బాబు అనాలి కానీ కే అనే పదం రాకూడదు కదా. నువ్వు బాగున్నావా బాబు? బాగున్నానండి. భారతీదేవి గారిని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారేంటండి? మీరు రండి. పదండి. గిరీష్, కవర్లు లోపలికి తీసుకురా. మేడం, ఇక్కడ పెట్టు. ఏంటి భారతీదేవి గారు, మనకు కూడా ఈ ఫార్మాలిటీస్ అవసరమా? ఇదేమీ ఫార్మాలిటీస్ కాదు సుధాకర్, సాంప్రదాయం. నీ కొడుకు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను. కూతురు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను కదా. కనీసం వాళ్ళకు బట్టలైనా పెట్టకపోతే ఎలా? అందుకే బట్టలు తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇదిగో. థ్యాంక్ యూ అండి. నీ పేరేంటమ్మా? జగదాత్రి మేడం. ఒకసారి ఇలారా. బాబు, నువ్వు కూడా రా. చూస్తుంటే ఇద్దరికి కొత్తగా పెళ్ళైనట్టుంది. ఇదిగో, మీరు కూడా తీసుకోండి. తీసుకో జగదాత్రి. థ్యాంక్స్ మేడం. బాబు, నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అండి. నేనిచ్చిన బట్టలు మీకు సూట్ కావు, కానీ మీకున్న ఇంకో అవతారానికి పనికొస్తాయి. మా జగదాత్రి వంటలు బాగా చేస్తుంది. మీరు లంచ్ చేసే వెళ్ళాలి. సరే. ఈ ఇంటి కోడలికి దక్కిన గౌరవం ఆ జగదాత్రికి కూడా దక్కుతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. పోతే పోనీలే అమ్మి. జడ్జి గారు ఉన్నంత వరకు మనం గమ్మునుందాము. ఆవిడ గారి ముందు మనం చులక నవ్వకూడదు. జగదాత్రి, సరే వదినా, చూడు. ఇటు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.